welcome to Talk of the Town. సంవత్సరాలు షూటింగ్ చేస్తున్న ఏళ్ల తరబడి సెట్స్ మీదే ఉన్న సినిమాలకు ఫైనల్లీ మోక్షం కలగబోతోంది. రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తున్న సినిమాలు మొత్తానికి షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసాయి. ఈ లిస్ట్ లో పవన్, ప్రభాస్ తో పాటు ఇంకే హీరోల సినిమాలు ఉన్నాయో చూద్దాం. సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుని బఫర్ టైం పెట్టుకుని మరీ రిలీజ్ డేట్ ఇస్తారు. కానీ అనుకున్నవన్నీ అవుతాయా ఏంటి? అందుకే కొన్ని సినిమాలు సంవత్సరాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి సినిమాలు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చేశాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఇదే స్టేజ్ లో ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు సినిమా షూట్ ని మొత్తానికి కంప్లీట్ చేసేశారు పవన్ కళ్యాణ్. జూన్ 2nd వీక్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న పవన్ మరో సినిమా ఓజీ కూడా క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చేసింది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ సినిమా కూడా స్టార్ట్ అయింది. షూట్ రెజ్యూమ్స్ అంటూ సుజిత్ అండ్ టీం పోస్టర్ వేసి ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన టీం ఇప్పుడు షూటింగ్ మళ్లీ మొదలైందని క్లారిటీ ఇవ్వడంతో ఎగిరి గంతేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు త్వరలోనే మాక్సిమం ఈ నెలాఖరుకే సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సుజిత్. ప్రభాస్ సినిమా అంటే మినిమం 3 ఏళ్లు అన్న టాక్ బాహుబలి నుంచి ప్రభాస్ ని అంటూనే ఉంటారు. అయితే కొన్ని సినిమాలు అంతకంటే ఎక్కువ టైం పడుతున్నాయి. అలా రాజాసాబ్ కూడా ప్రస్తుతం ఇలాంటి స్టేజ్ లోనే ఉంది. 4 ఏళ్లుగా వర్క్ ప్రాసెస్ లోనే ఉన్న రాజాసాబ్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కి వచ్చింది. ఫారెన్ నుంచి వచ్చిన ప్రభాస్ రాజాసాబ్ కి డేట్స్ ఇవ్వడంతో ఇక ఫైనల్ సీన్స్ షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు మారుతి అండ్ టీం. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ కూడా క్లైమాక్స్ కి వచ్చేసింది. గ్రాఫిక్స్ వర్క్ తప్ప షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసిన టీం రిలీజ్ కి రెడీ అవుతోంది. విశ్వంభర సినిమా కూడా 2 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటూ సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంటూ వస్తోంది. శేఖర్ కమ్ముల సినిమా చేయడానికి ఎక్కువ టైం తీసుకోరు. ధనుష్ కూడా తన సినిమాల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర మూవీ పరిస్థితి మాత్రం కంప్లీట్ డిఫరెంట్. 3 ఏళ్లకు పైగా ప్రాసెస్ లో ఉన్న కుబేర 6 నెలల నుంచి రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తోంది. ఫైనల్లీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో జూన్ 20న రిలీజ్ అనౌన్స్ చేసింది టీం. రవితేజ 75వ సినిమా కూడా ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటోంది. అసలు మూవీ మిషన్లా వరుసగా సినిమాలు చేసే రవితేజ తన మైల్ స్టోన్ మూవీని మాత్రం టైం తీసుకుని మరీ చేస్తున్నారు. ఈ సినిమా 2 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే ఇంకా షూటింగ్ కంటిన్యూ అవుతోంది. రకరకాల కారణాలతో రీషూట్లు చేస్తున్న టీం ఫైనల్లీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూటింగ్ లో ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు రవితేజ. స్టార్ హీరోల సినిమాలంటే మినిమం 3 ఏళ్లు టైం పడుతుంది. కానీ చిన్న హీరోల సినిమాలు కూడా ఏళ్ల తరబడి షూటింగ్ సాగుతూనే ఉంటోంది. అయితే వీటికి కూడా ఫైనల్లీ క్లైమాక్స్ డేట్ వచ్చేసింది. నితిన్ సినిమా కూడా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. లయ, నితిన్ లీడ్ రోల్స్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తమ్ముడు మూవీ 2 ఏళ్లకు పైగా సెట్స్ మీదే ఉంది. 2 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఫైనల్లీ ఈ సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఫస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్న టీం షూటింగ్ వైండప్ చెప్పడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా జూలై 4న థియేటర్లలోకొస్తోంది. కన్నప్ప కోవిడ్ టైం నుంచి ప్రాసెస్ లోనే ఉన్న సినిమా. కొన్నేళ్లుగా ఈ సినిమా మీదే వర్క్ చేస్తున్న మంచు విష్ణు ఫైనల్లీ కన్నప్పని లాస్ట్ స్టేజ్ కి తీసుకొచ్చారు. భారీ స్టార్ క్యాస్ట్ తో మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. సంవత్సరం నుంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న కన్నప్ప ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయి జూన్ 27న రిలీజ్ కాబోతోంది. చిన్న హీరో అయినా కూడా తన సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తూ అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా 80% షూటింగ్ అయిపోయిందని తెలుస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న నిఖిల్ స్వయంభూ మూవీ త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ మిరాయ్ ఆగస్టు 1న రిలీజ్ అనౌన్స్ చేసింది. హనుమాన్ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా తన అప్ కమింగ్ మూవీస్ ని బాగా టైం తీసుకుని చేస్తున్నారు. అందుకే మిరాయ్ కూడా టైం టేకింగ్ ప్రాజెక్ట్ అయింది. బట్ ఫైనల్లీ సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఆగస్టు 1న సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేసింది టీం. ఇలా ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు క్లైమాక్స్ స్టేజ్ కి రావడంతో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా లెజెండ్స్ మాత్రం కొంతమంది. సంవత్సరానికి 1-2 సినిమాలతోనే యంగ్ హీరోలు ఆపసోపాలు పడుతుంటే ఏడాదికి మినిమం 2-3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సీనియర్ స్టార్లు. మరి పాన్ ఇండియా సీనియర్ స్టార్లు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఉంది?
కొత్త హీరోలు కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, వేల కోట్లతో బాక్సాఫీసులు బద్దలు చేస్తున్నా వాళ్లతో కూడా పోటీకి కూడా తగ్గేదే లేదంటున్నారు బిగ్గెస్ట్ సీనియర్ స్టార్ హీరోలు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్గా సీనియర్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. తెలుగు నుంచి 69 ఏళ్ల సీనియర్ హీరో మెగాస్టార్ వరుసగా 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమా 150 కోట్లకు తక్కువ కాకుండా 500 కోట్లకు పైగా బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఇక ప్రస్తుతం వశిష్ఠతో చేస్తున్న విశ్వంభర మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సీనియర్ స్టార్ చిరంజీవి. విశ్వంభర మూవీ రిలీజ్ అవ్వకుండానే మిగిలిన 2 సినిమాల పనుల్ని కూడా ప్యారలల్ గా చేస్తున్నారు చిరంజీవి. శ్రీకాంత్ ఓదెలతో అనౌన్స్ చేసిన సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్న మెగాస్టార్ అనిల్ రావిపూడితో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోయే సినిమాకు సంబంధించి షూటింగ్ తో ఎంగేజ్ అవుతున్నారు. తెలుగు నుంచి సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఒక్కరే యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే, తమిళ్లో మాత్రం 2 సీనియర్లు నువ్వా నేనా అంటూ సినిమాల్ని స్పీడప్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో యాక్షన్ మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్నారు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినా రికార్డులు, కలెక్షన్లు అన్నీ నావే అనేంతలా తమిళ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు రజనీకాంత్. 70+ ఏజ్ లో ఉన్న రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ పడుతూ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. కూలీతో పాటు జైలర్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాల్ని రెడీ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలే కావడంతో రజనీ యాక్షన్ ని మరోసారి చూసేందుకు ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. అదీకాక 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రజనీకాంత్ 600 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ముందుగా ఆగస్టు 14న కూలీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా ఫ్లాపులున్న విక్రమ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు 70 ఏళ్ల సీనియర్ స్టార్ కమల్ హాసన్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యంగ్ హీరోల్ని ఉలిక్కి పడేలా చేశారు కమల్ హాసన్. 400 కోట్లు కలెక్ట్ చేసిన విక్రమ్ తో కమల్ హాసన్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడు రెడీగా ఉండే కమల్ హాసన్ వచ్చే నెల మణిరత్నం డైరెక్షన్ లో చేస్తున్న థగ్ లైఫ్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కమల్ చేతిలో కూడా 500 కోట్లకు పైగా బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్ సీనియర్ హీరోలు యాక్షన్ ఓరియంటెడ్ మాస్ మూవీస్ చేస్తుంటే, కన్నడ, మలయాళ సీనియర్ స్టార్ హీరోలు మాత్రం డిఫరెంట్ కంటెంట్ తో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. కన్నడలో ఎంతమంది స్టార్లున్న టాప్ ప్లేస్ మాత్రం శివరాజ్ కుమార్దే. అదే క్రేజ్ తో అంతే స్పీడ్లో సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్ హీరో. 60+ ఏజ్ లో కూడా సంవత్సరానికి మినిమం 4-5 సినిమాలు చేస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. రీసెంట్ గా హార్ట్ సర్జరీ అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా 5 సినిమాలతో ఎంగేజ్ అయ్యారు శివరాజ్ కుమార్. ప్రస్తుతం చరణ్ సినిమా పెద్ది, జైలర్ 2, ఉత్తరాఖండ్ సినిమాలతో పాటు 45 మూవీతో బిజీగా ఉన్నారు ఈ కన్నడ స్టార్ హీరో. మలయాళంలో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని ఇమేజ్ సంపాదించుకున్న మోహన్ లాల్ ఇటు సోలోగా సినిమాలు చేయడమే కాకుండా తెలుగు, తమిళ్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. రామ్, బారోజ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన మోహన్ లాల్ ఈ సంవత్సరం ఆల్రెడీ లూసిఫర్ తో భారీ యాక్షన్ మూవీ చేశారు. రీసెంట్ గా తురుడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం కన్నప్ప, వృషభ, హృదయపూర్వ అనే సినిమాలతో బిజీగా ఉన్నారు 64 ఏళ్ల మోహన్ లాల్. మలయాళ సీనియర్ హీరోల్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో 73 ఏళ్ల మమ్ముట్టి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన సక్సెస్ టూర్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సంవత్సరం బజూకా, లేడీస్ పర్స్ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన మమ్ముట్టి కలం కావల్తో పాటు మోహన్ లాల్, మహేష్ నారాయణ్ తో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సీనియర్ స్టార్ అంటే అమితాబ్ బచ్చనే. 82 ఏళ్ల ఈ ఎవర్ యంగ్స్టర్ ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తూ, షోస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ వెట్టియాన్, కల్కి సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ చేసిన అమితాబ్ ఈ సంవత్సరం జమానత్ లో ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. ప్రస్తుతం రామాయణం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా వైడ్ గా 60s దాటినా 70s లో ఉన్నా ఎక్కడా తగ్గేదే లేదంటూ సినిమాలు చేస్తూ యంగ్ జనరేషన్ కి సక్సెస్ గోల్స్ ఇస్తున్నారు ఈ బిగ్గెస్ట్ సీనియర్ స్టార్లు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.